హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చారన్స్ జర్నీ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండగ మొత్తం మీరు హ్యాపీగా జరుపుకోవాలని మటన్, చికెన్ ముక్కలతో పాటు మందు ఎక్కువగా తాకండి అమ్మ, హెల్త్లు పాడైపోతాయి. ఎంజాయ్ చేయండి, కాదనట్లే కాస్త లిమిట్ పాటించండి. మరి ఈ చారన్స్ జర్నీ రివ్యూ చేయమని కొంతమంది కామెంట్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన మూవీస్, వెబ్ సిరీస్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నా. కొన్ని అయితే మిస్ అవ్వచ్చు, ఐఎమ్ వెరీ సారీ అవి చేయనందుకు. మూవీ బాగుంటే బాగుంది, యావరేజ్, బాగా లేకపోతే బాగోలేదు అని చెప్పడానికి నాకు ఎటువంటి మొహమాటమే లేదు. మన కొత్త ఛానల్కి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ, మరి ఈ చారన్స్ జర్నీ చూసినప్పుడు నా జర్నీ ఎలా సాగిందంటే, ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది 4 times నేషనల్ అవార్డు గెలుచుకున్న చరణ్. ఈయన మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ తెలుగులో రీమేక్ అయింది. టోటల్ 5 episodes ఉన్నాయి. కాస్త భయమేసింది, ఇంత టైం స్పెండ్ చేయడం అవసరమా అని. రన్ టైం 5 to 5.5 hours ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. బ్యాడ్ వర్డ్స్ అండ్ మసాలా సీన్స్ అలాంటివి ఏమీ ఉండవు. మరి ఈ సిరీస్ చూశాక నాకు ఈ సిరీస్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మీ మైండ్ నుండి ఆ ఆలోచన తీసేయండి. ఏం బాగాలేదు అసలు. ఈ జర్నీలో మొత్తం స్పీడ్ బ్రేకర్స్, రాళ్ళు, గుంతల ప్రయాణం అస్సలు బాగాలేదు. అసలు ఏ మూవీని కానీ వెబ్ సిరీస్ని కానీ స్కిప్పులు కొట్టి చూడడం అస్సలు నచ్చదు నాకు. దీనికి మాత్రం చేయాల్సి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, మూవీ ఎలా ఉన్నా, స్లోగా ఉన్నా సరే నేను స్పీడ్గా పెట్టి చూడడం, స్కిప్ కొట్టుకొని చూడను. థియేటర్లోకి వెళ్ళాక స్లోగా ఉంటే స్పీడ్ పెంచమంటే ఎలాగబ్బా? బాగున్నా బాగోలేకపోయినా చూడాలంతే. ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీ, దానికి ఓనర్ మన శరత్ కుమార్ గారు ఒక న్యూ ఎస్యూవి ఎలక్ట్రికల్ కార్ని ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్. ఆ కంపెనీలోనే టాప్ పొజిషన్, నెలకి 4 లక్షల జీతం. ఆల్రెడీ 2 rounds ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. వచ్చిన 126 అప్లికేషన్స్లో షార్ట్ లిస్ట్ అయిన వారు 5, 4 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ. అవన్నీ కూడా ఎమోషనల్గా ఉంటాయి. అందరూ టాలెంటెడే, అందరికీ ఉద్యోగం చాలా అవసరం. కంపెనీ యాజమాన్యానికి కూడా సెలెక్ట్ చేయడం చాలా కష్టమైన పని. ఓన్లీ 1 week టైం మాత్రమే ఉంది. మరి ఫైనల్గా ఆ ఉద్యోగం ఎవరికి వచ్చింది అనేది ఈ వెబ్ సిరీస్లో చూస్తారు. కాన్సెప్ట్ పరంగా ఫ్రెష్గా ఉంది, ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్. కానీ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అంతగా ల్యాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పోనీ అవేమన్నా బాగున్నాయా అంటే బోరింగ్గా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అయిందనమాట. ఎందుకంటే కంపెనీలో ఇంటర్వ్యూస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు అవన్నీ పెడతారనుకుంటే అవేవి ఉండవు. శరత్ కుమార్ గారు ఫస్ట్ ఎపిసోడ్లో కనిపిస్తారు, మళ్ళీ 8th episodeలో ఎండింగ్లో వచ్చి 9th episodeలో ఉంటారు అంతే. ఇంటర్వ్యూలో ట్విస్ట్లు, టర్న్లు, సస్పెన్స్, ఎవరు గెలుస్తారనే టెన్షన్ ఏమీ ఉండదు. అసలు ఏం లేని దానికి ఇంత ల్యాగ్ ఎందుకు అర్థం కాల. క్లైమాక్స్ ఎండింగ్ ఎంత ప్రెడిక్టబుల్గా ఉందంటే నేను ముందే గెస్ట్ చేశాను, సింపుల్గా తేల్చేశారు. లేదు వీళ్ళందరిలో ఎవరికి ఉద్యోగం వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసి లాస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిపోద్ది. చూశాక ఇందులో ట్విస్ట్ ఏముందిరా బాబు, సింపుల్గా తేల్చేశారు కదా అనుకుంటారు. క్యారెక్టర్స్ విషయానికి వస్తే యాక్టింగ్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు, అందరూ ఓకే. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే. కొన్ని సోషల్ ఇష్యూస్ని టచ్ చేసిన విధానానికి డైరెక్టర్ గారికి మెచ్చుకోవాలి. కానీ అవి చూపించే విధానమే నిదానంగా సాగింది, నీరసంగా కూడా. పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ పండుగను కూడా ఎంజాయ్ చేయడం మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.